నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 58లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. అమౌంట్. అమౌంట్‌ని తెలుగులో మొత్తం లేదా మొత్తము లేదా డబ్బు అని అంటాం. హౌ మచ్ ద అమౌంట్? హౌ మచ్ ద అమౌంట్? ఎంత మొత్తం? ఐ విల్ పే ద అమౌంట్. ఐ విల్ పే ద అమౌంట్. నేను ఆ మొత్తాన్ని చెల్లిస్తాను. ఈవినింగ్. ఈవినింగ్ని తెలుగులో సాయంత్రం అని అంటాం. We went for a walk in the evening. We went for a walk in the evening. సాయంత్రం నడకకు వెళ్ళాము. She studies every evening. She studies every evening. ఆమె ప్రతి సాయంత్రం చదువుతుంది. సెపరేట్. సెపరేట్ని తెలుగులో వేరు చేయు లేదా విడివిడిగా అని అంటాం. ప్లీజ్ సెపరేట్ ద వైట్ క్లోత్స్ ఫ్రమ్ ద కాలర్డ్ వన్స్. ప్లీజ్ సెపరేట్ ద వైట్ క్లోత్స్ ఫ్రమ్ ద కాలర్డ్ వన్స్. దయచేసి తలుపు బట్టలను రంగుల బట్టల నుండి వేరు చేయండి. దే డిసైడెడ్ టు లివ్ సెపరేట్ లివ్స్. దే డిసైడెడ్ టు లివ్ సెపరేట్ లివ్స్. వారు విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నారు. మిషన్. మిషన్ని తెలుగులో ప్రయత్నం లేదా లక్ష్యం అని అంటాం. దేర్ మిషన్ ఈజ్ టు హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్. దేర్ మిషన్ ఈజ్ టు హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్. వారి లక్ష్యం అవసరమైన వారికి సహాయం చేయడం. The space mission was a great success. The space mission was a great success. ఆ అంతరిక్ష మిషన్ గొప్ప విజయం సాధించింది. రిజల్ట్. రిజల్ట్ని తెలుగులో ఫలితం అని అంటాం. The exam results will come tomorrow. The exam results will come tomorrow. పరీక్ష ఫలితాలు రేపు వస్తాయి. హార్డ్ వర్క్ బ్రింగ్స్ గుడ్ రిజల్ట్స్. హార్డ్ వర్క్ బ్రింగ్స్ గుడ్ రిజల్ట్స్. కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. సఫర్. సఫర్ని తెలుగులో బాధపడు అని అంటాం. మెనీ పీపుల్ సఫర్ ఫ్రమ్ హంగర్. మెనీ పీపుల్ సఫర్ ఫ్రమ్ హంగర్. చాలామంది ఆకలితో బాధపడుతున్నారు. షీ సఫర్డ్ ఎ లాట్ డ్యూరింగ్ ద ఇల్నెస్. షీ సఫర్డ్ ఎ లాట్ డ్యూరింగ్ ద ఇల్నెస్. ఆమె అనారోగ్య సమయంలో చాలా బాధపడింది. బ్రిడ్జ్. బ్రిడ్జ్ని తెలుగులో పూలెం లేదా సేతువు అని అంటాం. ద బ్రిడ్జ్ కనెక్ట్స్ టూ సిటీస్. ద బ్రిడ్జ్ కనెక్ట్స్ టూ సిటీస్. ఈ సేతువు రెండు నగరాలను కలుపుతుంది. దే వాక్డ్ అక్రాస్ ద బ్రిడ్జ్. దే వాక్డ్ అక్రాస్ ద బ్రిడ్జ్. వారు సేతువుపై నడిచి వెళ్ళారు. డిజైన్. డిజైన్ని తెలుగులో డిజైన్ లేదా రూపకల్పన అని అంటాం. ద డిజైన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ యూనిక్. ద డిజైన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ యూనిక్. భవనం యొక్క రూపకల్పన ప్రత్యేకమైనది. షీ విల్ డిజైన్ ద న్యూ వెబ్సైట్. షీ విల్ డిజైన్ ద న్యూ వెబ్సైట్. ఆమె కొత్త వెబ్సైటును
రూపకల్పన చేస్తుంది. లేబుల్. లేబుల్ని తెలుగులో లేబుల్ లేదా గుర్తు అని అంటాం. డోంట్ ఫర్గెట్ టు లేబుల్ యువర్ లగేజ్. డోంట్ ఫర్గెట్ టు లేబుల్ యువర్ లగేజ్. మీ సామానుకు లేబుల్ పెట్టడం మర్చిపోవద్దు. ద లేబుల్ ఆన్ ద బాటిల్ ఇండికేట్స్ ఇట్స్ కంటెంట్స్. ద లేబుల్ ఆన్ ద బాటిల్ ఇండికేట్స్ ఇట్స్ కంటెంట్స్. సీసాపై ఉన్న లేబుల్ దానిలోని పదార్థాలను సూచిస్తుంది. ఫెయిర్. ఫెయిర్ని తెలుగులో న్యాయమైన లేదా అందమైన లేదా జాతర అని అంటాం. We went to the village fair. We went to the village fair. మేము గ్రామ జాతరకు వెళ్ళాము. It is not fair to blame others. It is not fair to blame others. ఇతరులను నిందించడం న్యాయమైనది కాదు. డిపెండ్. డిపెండ్ని తెలుగులో ఆధారపడు అని అంటాం. యూ కెన్ డిపెండ్ ఆన్ మీ. యూ కెన్ డిపెండ్ ఆన్ మీ. మీరు నాపై ఆధారపడవచ్చు. అవర్ సక్సెస్ విల్ డిపెండ్ ఆన్ టీమ్ వర్క్. అవర్ సక్సెస్ విల్ డిపెండ్ ఆన్ టీమ్ వర్క్. మా విజయం టీమ్ వర్క్పై ఆధారపడి ఉంటుంది. పెయిర్. పెయిర్ని తెలుగులో జత లేదా జోడి అని అంటాం. ఐ బాట్ ఏ న్యూ పెయిర్ ఆఫ్ షూస్. ఐ బాట్ ఏ న్యూ పెయిర్ ఆఫ్ షూస్. నేను కొత్త జత బూట్లు కొన్నాను. దే మేక్ ఏ గుడ్ పెయిర్. దే మేక్ ఏ గుడ్ పెయిర్. వారు ఒక మంచి జత అవుతారు. ఛానల్. ఛానల్ని తెలుగులో ఛానల్ లేదా మార్గం లేదా జలమార్గం అని అంటాం. ఐ వాచ్ న్యూస్ ఆన్ దిస్ ఛానల్. ఐ వాచ్ న్యూస్ ఆన్ దిస్ ఛానల్. నేను ఈ ఛానల్లో వార్తలు చూస్తాను. ద వాటర్ ఫ్లోస్ త్రూ ఏ స్మాల్ ఛానల్. ద వాటర్ ఫ్లోస్ త్రూ ఏ స్మాల్ ఛానల్. నీరు ఒక చిన్న మార్గం ద్వారా ప్రవహిస్తుంది. 6. 6ని తెలుగులో 6 అని అంటాం. ఐ హ్యావ్ 6 books. ఐ హ్యావ్ 6 books. నా దగ్గర 6 పుస్తకాలు ఉన్నాయి. షీ ఈజ్ 6 years old. షీ ఈజ్ 6 years old. ఆమె 6 సంవత్సరాల వయసు. బర్త్. బర్త్ని తెలుగులో జననం లేదా పుట్టినరోజు అని అంటాం. హర్ బర్త్ వాజ్ ఏ జాయ్ఫుల్ మూమెంట్. హర్ బర్త్ వాజ్ ఏ జాయ్ఫుల్ మూమెంట్. ఆమె జననం ఆనందదాయకమైన సంఘటన. We celebrated his birth yesterday. We celebrated his birth yesterday. మనం నిన్న అతని పుట్టినరోజును జరిపాము. ఇండీడ్. ఇండీడ్ని తెలుగులో నిజంగా లేదా వాస్తవంగా అని అంటాం. హీ ఈజ్ ఇండీడ్ ఏ గ్రేట్ ప్లేయర్. హీ ఈజ్ ఇండీడ్ ఏ గ్రేట్ ప్లేయర్. అతను నిజంగా గొప్ప ఆటగాడు. ఇండీడ్ ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. ఇండీడ్ ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. నిజంగా నేను నీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కండిషన్. కండిషన్ని తెలుగులో పరిస్థితి లేదా షరతు అని అంటాం. ద కార్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. ద కార్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. కారు మంచి స్థితిలో ఉంది. దే accepted the offer on one condition. They accepted the offer on one condition. వారు ఒక షరతు మీద ఆ ఆఫర్ను అంగీకరించారు. బాస్కెట్.
బాస్కెట్ని తెలుగులో బుట్ట అని అంటాం. షీ క్యారీడ్ ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్. షీ క్యారీడ్ ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్. ఆమె పండ్లతో నిండిన బుట్టను మోసింది. పుట్ ద డర్టీ క్లోత్స్ ఇన్ ద లాండ్రీ బాస్కెట్. పుట్ ద డర్టీ క్లోత్స్ ఇన్ ద లాండ్రీ బాస్కెట్. మురికి బట్టలను లాండ్రీ బుట్టలో వేయండి. జెంటిల్. జెంటిల్ని తెలుగులో సున్నితమైన లేదా నెమ్మదిగా అని అంటాం. హీ హ్యాజ్ ఏ వెరీ జెంటిల్ నేచర్. హీ హ్యాజ్ ఏ వెరీ జెంటిల్ నేచర్. అతనికి చాలా సున్నితమైన స్వభావం ఉంది. స్పీక్ ఇన్ ఏ జెంటిల్ వాయిస్. స్పీక్ ఇన్ ఏ జెంటిల్ వాయిస్. సౌమ్యమైన స్వరంతో మాట్లాడండి. జాకెట్. జాకెట్ని తెలుగులో జాకెట్ అని అంటాం. హీ వోర్ ఏ వార్మ్ జాకెట్ ఇన్ వింటర్. హీ వోర్ ఏ వార్మ్ జాకెట్ ఇన్ వింటర్. చలికాలంలో అతను వెచ్చని జాకెట్ ధరించాడు. మై న్యూ జాకెట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. మై న్యూ జాకెట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. నా కొత్త జాకెట్ చాలా సౌకర్యంగా ఉంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.